విజయన చేతి గుర్తుకే విజయన చేతి గుర్తుకే. నమస్కారం, నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు జనగామ మున్సిపాలిటీలో 1వ వార్డు మాజీ కౌన్సిలర్, ప్రస్తుత 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబడ్డ రామగల్ల విజయ్. అయితే వారు గతంలో 1వ వార్డులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ డైనమిక్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతిపక్ష పార్టీ రాజకీయంలో ఉన్నప్పుడు కూడా వారు ఎదుర్కొని సవాల్తో పాటుగా రాజకీయం చేశారు. అయితే ఇప్పుడు వచ్చిన 2వ వార్డు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రజలకు మరింత సేవ చేయడానికి, వారి కుటుంబమే రాజకీయ కుటుంబం కాబట్టి ఈ రాజకీయ కుటుంబంలో మళ్ళా మరింత సేవ చేయడానికి మేము రంగంలోకి వచ్చామని చెప్తున్నారు. అయితే మరి ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఈ వార్డులో ఎలాంటి సమస్యలు ఇంకా నెలకొన్నాయి అనే విషయాన్ని అన్నగారి మాటలలో మనం తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు రామగల్ల విజయ్ కుమార్. నేను గతంలో నా భార్య 1వ వార్డు కౌన్సిలర్గా గత 5 సంవత్సరాలు ప్రజలకు నిరంతరము అందుబాటులో ఉంటూ అన్ని వేళలా వాళ్ళకు అండదండలుగా ఉంటూ పరిస్థితికి అనుగుణంగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి విషయంలో అభివృద్ధి విషయమే కానీ, ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయాలే కానీ, డ్రైన్స్ కానీ, లైట్లు కానీ, ప్రతి విషయంలో కూడా మేము అందుబాటులో ఉండి వారికి పనిచేయడం జరిగింది. అట్టి సేవను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రశాంత్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాపై భరోసా ఉంచి, నమ్మకం ఉంచి ఇప్పుడు వార్డు రిజర్వేషన్లు మారినందున నన్ను 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా మీద నమ్మకం ఉంచి డిఫామ్ చేయడం జరిగింది. నేను గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను, గతంలో మా ఫాదర్ కౌన్సిలర్గా ఉన్నటువంటి అనుభవరీత్యా చేసినటువంటి పనులను నేను చూసినాను దగ్గర ఉండి. వాటన్నిటిని బేస్ చేసుకొని 2వ వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ వార్డు ప్రజల మన్ననలు పొందాలని, వార్డు ప్రజల క్షేమాభివృద్ధి కొరకై, వార్డులో ఉన్నటువంటి సమస్యల కొరకై నిరంతరం పోరాటం చేసి వారి పక్షాన నిలబడతానని నేను హామీ ఇస్తూ, ఈ వార్డులో ఉన్నటువంటి మేజర్ సమస్యలు గత 5 సంవత్సరాల క్రితము ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి మరమ్మతులు చేయలే, డెవలప్మెంట్ చేయలే, అప్పుడున్నటువంటి కౌన్సిలర్ గారు పట్టించుకోలే, మా వైపు చూడలే అనేటువంటి మాట మాకు వినబడింది. మేము ఏ డోర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాకు కనబడుతున్నటువంటి సమస్య అదొకటే. కనీసం మాకు పని చేయకపోయారు కానీ మా దగ్గరకు వచ్చి పలకరించిన వాళ్ళు లేరు, మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు. ఓటు అడగడానికి పోతే కూడా ముఖం పట్టుకొని మీరు ఇవాళ కనబడతారు, రేపు కనబడరు, ఈ మళ్ళీ ఆ ఓట్లు అప్పుడే కనబడతారు తప్ప మీరు రారని ముఖం మీద తలుపులు వేసుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. మేము అటు పరిస్థితిని మేము అధిగమించడం కొరకు వారి దగ్గరికి వెళ్ళి ప్రతి విషయానికి క్షుణ్ణంగా చెప్తా ఉన్నాం. మేము గతంలో పని చేసినాము, మేము పని చేస్తాము, పని చేయకుంటే ఓటు అడగము అని మేము నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం వార్డు ప్రజలకు. మా దగ్గర ఉన్నటువంటి సమస్యలు అయితే మేము ఐడెంటిఫై చేసిన ఏమైతే ఉన్నాయో, హన్మకొండ రోడ్డు మొదలుకొని శ్మశాన వాటిక దగ్గర నుండి జనగా వాటర్ ప్లాంట్ వరకు ఉన్నటువంటి సైడు కాలువ మోరీ లేక మెయిన్ రోడ్ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. ఇది బాగా మేజర్ అంటే వారి రోడ్ల మీద పోతున్నాయి. ఈ రోడ్ల మీద కుక్కలు, పందులు, ఇతరత్రవి రోడ్డు మీద జమ కావడం ద్వారా యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి చాలా ఉన్నవి. చాలా అయినాయి, మా కళ్ళ ముందర చాలా యాక్సిడెంట్స్ అయినా మేము చూసినాం. ఎందుకంటే పక్కనే మేము పనిచేసిన వార్డు 1లో నేను పనిచేసినా కనుక చాలా సందర్భాల నేను కలగజేసిన సందర్భాలు ఉన్నాయి. యాక్సిడెంట్ అయిన తర్వాత పంచాయతీల విషయంలో నేను మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అట్టి సందర్భాల్లో కూడా ప్రతిసారి నేను చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టించుకోలేదు, పని చేయలేదు, పలకరించలేదు. కానీ ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రజలకు పోయి మాకు ఓట్లు వేయండి, 1,50,00,000 రూపాయలు నిధులు ఉన్నాయి, నేను పని చేసి పెడతా, నేను ఏమంటారు వాటిని ఆర్చీలు కడతా, నేను మా రోడ్లు వేపిస్తా, మోరీలు కట్టిస్తా అంటే కట్టే అవకాశం ఉన్నప్పుడు కట్టలేదు. కానీ అంత అయిపోయి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే చేపిస్తానని దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడు లోకల్ ఎమ్మెల్యే గారు. డబ్బునోళ్ళకి టికెట్లు అమ్ముకుంటాడు, డబ్బునోళ్ళకి టికెట్లు ఇచ్చిండు. మళ్ళీ ఆయననే నేను ఆయన ఉన్న స్థాయిని దిగజార్చుకొని ఎమ్మెల్యే స్థాయిని దిగజారి వార్డు కౌన్సిలర్ రేంజ్కి దిగజారి నేను మోరీ కట్టిస్తా, నేను రోడ్లు వేపిస్తా, నేను ఆర్చీలు కట్టిస్తా అని స్వయంగా ఆయనే పోటీ చేస్తున్నట్టుగా పోటీ పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది దుస్థితి వాళ్ళ పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళు సాటుకు పోయి ఏడ్చుకుంటున్నారు. పోయినాక ఇళ్లలో పోయి తిడితే చక్కగా బయటికి పోయి ఏడ్చుకుంటున్నారు. వాళ్ళు డబ్బు ఉన్నది కదా అని డబ్బు అండదండలతోని మందు మద్యం పేరులై పాటిస్తూ గెలిపే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాడు. కానీ ప్రజలు అన్ని గుర్తిస్తా ఉన్నారు. మీరు ఎన్ని కపట నాటకాలు చేసినా ప్రజలు ఎవరు మర్చిపోలేదు. మీరు చేసిన అరాచకాలు,
మీరు పట్టించుకొని తత్వము ఇలా మేజర్ అంటే చాలా పాపులేషన్ ఉన్నటువంటి మేజర్ వార్డ్ ఇది. రెండో వార్డ్ అనేది చాలా అత్యధిక శాతం చదువుకున్నటువంటి విద్యావంతులు ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఏరియా. కనీసం వాళ్ళకు కూడా అందుబాటులో లేరు. ఏ ఏరియాకి పోయినా కూడా ఈ హెచ్ఎంకే మెయిన్ రోడే కాదు, శ్మశాన వాటిక పరిస్థితి అట్లే ఉన్నది. అదేవిధంగా ఈ పూర్ణిమ కాలనీకి పోతే కూడా పాపం వాళ్ళు చెప్పుకొని చాలా వేదనకు గురైన వాళ్ళు. ఎన్నిసార్లు చెప్తాం సార్, ఎంతమంది వస్తారు సార్, ఎన్నిసార్లు ఓట్లు అడుగుతారు సార్, ఓట్లకే కనబడతారా సార్, ఇక రారా మీరు మమ్మల్ని పట్టించుకోరా అనే పరిస్థితి కనబడతా ఉన్నది. మరి అదేవిధంగా దుర్గానగర్ కాలనీకి పోతానైతే మనుషులు మోకాళ్ళ లోతు ఎక్కడ పోయినా కూడా బురదమయం. అసలు వాన పడితే మామూలుగా ఇప్పుడు పోతే నడవలేని పరిస్థితి ఉన్నది. అసలు ఆ వర్షాకాలం పోతే ఎట్లా పోతారో ఏమో, ఎట్లా అవుతున్నారేమో మాకైతే తెలుస్తలేదు. కానీ వారికి ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితి కనబడతలేదు. అయినా మేము అధికార పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే దుర్గానగర్ కాలనీ కాదు, మళ్ళీ ప్రెస్టన్ కాలనీ, సంజయ్ రెడ్డి నగర్ కాలనీ లోపల ఒక మేడం చాలా వేదనకు గురైంది. ఆమె మేము ఎంప్లాయీస్ అండి, మేము ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. ప్రతి ఎలక్షన్ కు మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేస్తారు. మారుమూల ప్రాంతాలకు పోయినా కూడా కనీసం రోడ్లు కనబడుతున్నాయి. మేము పోయిన పరిస్థితి అక్కడ పోయినా కూడా ట్రాన్స్పోర్టేషన్ కనబడుతుంది. కానీ మేమున్న ఏరియాలో మా ఇంట్లో ముంగట మాకు కనీసం రోడ్ వేసి వేయండి అని అడిగితే కూడా పట్టించుకున్న రోడ్డు ఎవరికి చెప్పాలో మా బాధలు అని అంటారు. మేము అదే అడుగుతున్నాం. విద్యావంతులకు అందరూ కూడా మేము గుర్తు చేస్తున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల 1వ తారీఖు రోజు నాడు శాలరీ ఇచ్చిన దాఖలాలు లేవు. నెల 20 తారీఖు 25 తారీఖు నాడు శాలరీస్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి 2 నెలలకు ఒకసారి శాలరీస్ కొట్టిన దాఖలాలు ఉన్నాయి. మేము గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ 1వ తారీఖు శాలరీ ఎత్తుకుంటున్నారు. నేను అది గుర్తు చేస్తా. అది గుర్తు చేసిన ఉద్యోగస్తులకు ఓటర్లకు నేను గుర్తు చేసిన, అమ్మ మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీకు ఎవరిని కూడా ఇబ్బంది కాకుండా 1వ తారీఖు నాడు మీకు శాలరీ ఇచ్చే పరిస్థితి ఏర్పడ్డది. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు పరిచే విధంలో క్రమం తప్పకుండా విడుదల వారీగా ప్రతి విషయంలో కూడా అండదండగా ఉండి అమలు పరుస్తుంది. క్షుణ్ణంగా వార్డు కౌన్సిలర్ దగ్గర వార్డు కౌన్సిలర్లు లేని దగ్గర వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా మీదేసుకొని పనిచేసి డోర్ టు డోర్ గత 2 సంవత్సర కాలంగా కౌన్సిలర్ అందుబాటులో లేకున్నా కూడా వార్డు అధ్యక్షులు, వార్డు సీనియర్ నాయకులు అందరూ కూడా ప్రతి దగ్గరికి పోయి రేషన్ కార్డులు ఉన్నాయా లేవా, మీకు యాడింగ్ ఆప్షన్ వచ్చింది, పిల్లల్ని యాడ్ చేయండి. మీరు పిల్లలను యాడ్ చేయించుకోవడం అంటే గత 10 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే రేషన్ కార్డు వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కార్డులో పుట్టి పెరిగిన పిల్లలకు యాడింగ్ అనే ఆప్షన్ వచ్చింది. అది ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇవాళ మేము సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ప్రజలకు ఎవరు కూడా ఇవాళ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ₹1 కూడా తీసుకోకుండా సన్న బియ్యం సప్లై చేస్తా ఉన్నది. మంచిగా తింటున్నారు. ఎవరైనా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఇది దొడ్డు బియ్యం అనో లేకపోతే తిరగలేని పరిస్థితి అనో కుక్కలు కూడా ముట్టాయనో ఇదివరకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి ముట్టలేదు అవి. కానీ ఇవాళ సన్న బియ్యం అనేటువంటి కడుపు నిండా తినే పరిస్థితి ఉన్నది. సోషల్ వెల్ఫేర్స్ పోయినా, హాస్టల్స్, గిరిజన హాస్టల్స్కి పోయినా, ఎక్కడ పోయినా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక మంత్రులు కేర్ తీసుకొని పరిపాలన విభాగం మీద పర్యవేక్షణ చేస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. ఇవాళ నేను చూస్తా ఉన్న ప్రెస్టన్ కాలనీ లోపల రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు, ఎటు చూసినా మురుగు నీరు, అంధకారంలో ఉన్నది, పట్టించుకోవడం లేరు. నేను చెప్తా ఉన్నా, ఇవాళ నాకు వార్డ్ 2 కౌన్సిలర్గా కాంటాక్ట్ చేసే అవకాశం నాకు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అటు భరోసాను నేను పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి అమలు చేసినటువంటి పథకాలను ముందుకు తీసుకుపోయి ప్రజలకు వివరిస్తూ నాకు ఓటు వేయవలసిందిగా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. అయితే వార్డులో ఉన్నటువంటి మేజర్ సమస్యలన్నిటి మీద కూడా నేను ప్రత్యేక పర్యవేక్షణ చేసి సీసీ ఫుటేజ్ వ్యవస్థ కానీ, కుక్కలు, పందులు, వీధి లైట్ల వ్యవస్థను కానీ, రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, ఇంకా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి అటు ఎంపీ గారితోనైనా కూడా మేము ప్రత్యేక నిధులు తీసుకొస్తాం. మాకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రిగా ఉంటూ దళిత గిరిజన వార్డులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధికి అందుబాటులో ఉండి, డెవలప్మెంట్కి అందుబాటులో ఉండి, కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ కాక పని డెవలప్మెంట్ కాని పరిస్థితి వాటిలలో కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసి అత్యధికంగా నిధులు ఇస్తా. మీరు ముందుకెళ్ళండి, మీరు వారికి మాట ఇవ్వండి, నా మాటగా మీరు చెప్పండి, అభివృద్ధి చేసుకోండి, వార్డులను పట్టించుకోకుండా గత ప్రభుత్వం చేసిన వాళ్ళ నిర్లక్ష్యాన్ని మీరు వాడుకొని మీరు వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయండి అని మా అధిష్టానం మాపై నమ్మకం పెట్టింది. సీతక్క గారు, సురేఖక్క గారు, మనం ప్రతాపన్ అయితే అహర్నిశలు మాకు గుర్తు చేస్తా ఉన్నాడు. మీకు ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, మీరు
గెలిచి రావాలి. ఇక్కడ డబ్బు ఏట్లై పారుతుంది, దాన్ని మీరు అధిగమించాలి. డబ్బా నీత నిజాయితీ నా నమ్ముకొని మీరు గెలిచి రండి అని చెప్పి ప్రతాప్ అన్న, ప్రశాంత్ అన్న మా మీద భరోసా పెట్టి ముందుకు నడిపిస్తా ఉన్నాడు. మేము వార్డు ప్రజలకు ఎల్లవేళలా 24/7 నేను అందుబాటులో ఉంటా. వారు ఒక్క మిస్డ్ కాల్ నాకు వచ్చిన అర్ధరాత్రి నేను స్పందిస్తా, పని చేస్తా, పనితోనే సమాధానం చెప్తా తప్ప ఉట్టి మాటలు చెప్పి పూటలు గడపడానికి నేను రాలేదు. అందుబాటులోకి రాము అనేది అయితే ఏ కోశాన కూడా రానియము. అహర్నిశాలు వార్డు ప్రజల కోసమే పనిచేస్తా. పోగొట్టుకున్న నమ్మకాన్ని, గత ప్రభుత్వం పోగొట్టుకున్న నమ్మకాన్ని, గత కౌన్సిలర్లు చేయని అభివృద్ధిని పోగొట్టుకున్న నమ్మకాన్ని నేను తిరిగి కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాక, వార్డు కౌన్సిలర్ గా నేను గెలిచినాక ఎప్పటికీ అందుబాటులో ఉంటే వార్డు అభివృద్ధి కొరకు నేను పాటు పడతానని ఇవాళ నేను మీకు తెలియజేస్తా ఉన్నా. వార్డు ప్రజలందరూ కూడా ఇవాళ నేను వార్డ్ నెంబర్ 2 కౌన్సిలర్ గా కాంటాక్ట్ చేస్తా ఉన్నా. నా సింబల్ నాకు 2వ నెంబరు కేటాయించడం జరిగింది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రామగల విజయ్ కుమార్ అని నాకు సీరియల్ నెంబర్ 2 మీద 2వ నెంబర్ గుర్తు మీద ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ అందరూ ఆశీర్వదించి వార్డు అభివృద్ధికి సహకరించవలసిందిగా వేడుకుంటా ఉన్నాను. కాంగ్రెస్